डिवीजन 13 से साबिक कॉरपोरेटर और साबिक नोडा NUDA डायरेक्टर श्री हरि नायक ने आज BRS के सीनियर कायद बाजी रेड्डी जगन की सरपरस्ती और मौजूदगी में फिश फार्म में वाक़ नॉमिनेशन सेंटर पहुंचकर अपना पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर पार्टी कायदीन, कारकुनान और हामियों की कसीर तादाद मौजूद थी, जिससे नामजदगी के मौके पर जोश व खरोश का मंजर देखने में आया। बाजी रेड्डी जगन ने इस मौके पर कहा कि श्री हरि नायक एक तजुर्बेकार, बासलाहियत और अवामी खिदमत का जज्बा रखने वाले कायद है, जिन्हें अवाम की भरपूर तायद हासिल है। इन्होंने अवाम से अपील की है कि वो कार के निशान पर वोट देकर श्री हरि नायक को भारी अक्सरत से कामयाब बनाएं, ताकि डिवीजन 13 की तरक्की का सफ़र मजीद तेज़ किया जा सके। श्री हरि नायक के पर्चा नामजदगी के मौके पर कई TRS कायदीन व कारकुनान भी मौजूद थे। अकबर, नवाजुद्दीन, MD अफसर ख्वाजा दस्तगीर, MD रफ़ीक अहमद खान, बरमोद गुलाम, गणेश धर्मसूद, गुलाब सिंह, अमशाला स्वामी, रज़ाक खान, ताहिर खान, सिराज बी राजू, सलीम, सलमान किरण व दीगर भी मौजूद थे। अकबर नवाजुद्दीन ने भी डिवीजन 13 की आवाम से ख्वाहिश की है कि वो साबिक में TRS हुकूमत की तरक्याती तामीराती कामों और वज़ीर आला साबिक K चंद्रशेखर राव की खिदमत को मद्देनजर रखते हुए श्री हरि नायक को अपने कीमती वोट देकर, कार के निशान को वोट देकर भारी अक्सरत से कामयाब बनाने की अपील की। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही AIBSS ద్వారా జిల్లా వ్యాప్తంగా తన సేవలు అందించినటువంటి వ్యక్తి, ఆల్రెడీ రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి, మరి చాలా సిన్సియర్ సేవకులు. మరి ఇక్కడ డివిజన్ నెంబర్ 13లో ST రిజర్వ్ అయినందున మా కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి ఈరోజే వచ్చి బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి రాగానే మరి ఈరోజు తనకి టికెట్ దక్కింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎక్స్ కార్పొరేటర్, ఎక్స్ నూడా డైరెక్టర్, నూడాకి కూడా లాస్ట్ పోయిన కాలంలో డైరెక్టర్గా కూడా చేసినటువంటి వ్యక్తి, అపారమైనటువంటి అనుభవం ఉంది. అంటే ప్రజలందరూ కూడా గుర్తించండి, మంచి వర్కర్ని గెలిపించుకోండి, మా శ్రీహరి అన్నను గెలిపించగలరని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మరి ఇతర పార్టీలు కానీ ఏ రకంగా ఒక రెండు పార్టీలు మతం కార్డు వాడుతున్నాయి. ఇంకొక పార్టీ వచ్చి ఏం పని చేయకున్నా కూడా పనిచేసినట్టు తీరాలు పలుకుతూ ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఒక్క పని కూడా చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చి ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు గుర్తించాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు వీళ్ళకి ఇవ్వడానికి. వీళ్ళు ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి BRS పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే రేపు మీకోసం, ప్రజల కోసం కొట్లాడి ఉద్యమం చేసి మీకు రావాల్సిన వాటా తీసుకొచ్చి మీ ఇంటికి అందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా కారు గుర్తు కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. డివిజన్ నుంచి పేరు నేనావత్ శ్రీహరి నాయక్ అన్న నేను ఈరోజు డివిజన్ నంబర్ 13లో BRS పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో, బీగాల గణేష్ గుప్తా గారి నాయకత్వంలో, మరి ఈ యొక్క 13 డివిజన్ ప్రజలు, మైనారిటీ సోదరులు కానీ, SC ST BC మైనారిటీ ఎవరైనా సరే వాళ్ళకు నేను ఫస్ట్ కోరుతూ ఉన్నాను, ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉన్నారో, ఎవరైతే నేను ప్రీవియస్లో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను, వెంకటేశ్వర్లో కూడా డైరెక్టర్గా ముందుగా చేశాను. ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో ST బంజారా కమ్యూనిటీలో కూడా నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేశాను, ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ చేసిన నేను దగ్గర వెంకటేశ్వర్లో 300 కోట్ల రూపాయలతో నేను డెవలప్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా యొక్క పెద్దన్న వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి మరి ఏ డెవలప్మెంట్ ఉన్నా, డ్రైనేజ్ కానీ, లేకుంటే వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా, పట్టాలు కానీ, వీధులకు ఏ సమస్య ఉన్నా నేను దానికి ముందుండి పోరాడి సాధించి పెడతానని చెప్పేసి నేను 13వ డివిజన్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మంచి క్యాండిడేట్ను, మంచి పార్టీని, మంచి మనసుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై BRS। आज जो 13 नंबर डिवीजन है, धर्मपुरी हिल्स, डेयरी फार्म, PWC गोदाम और सारंगपुर, 13 नंबर डिवीजन से श्री हरि नायक साहब, एक्स नूडा डायरेक्टर,
एक्स कारपोरेटर, एक आदमी है, एकदम नीट आदमी है। इनको आवाम से भी गुजारिश कर रहा हूँ मैं, ये 13 नंबर डिवीजन से बीआरएस कैंडिडेट श्रीहरि साहब है, इनको जो केसीआर साहब और बिगाला गणेश गुप्ता साहब और बाजरेड्डी गोवर्धन साहब जो रोड्स डाले, ड्रेन्स डाले, केसीआर साहब 2000 पेंशन दिए, शादी मुबारक दिए, केसीआर किट दिए, ये जो डेवलपमेंट सीसी रोड्स डाले, ड्रेनेज बनाए, हर चीज़ डेवलप करने, हम डेवलपमेंट के वास्ते हम वोट मांग रहे। कोई मजहब की बुनियाद पे और कोई कांग्रेस पार्टी हो, आज तक कोई कुछ काम नहीं करी, एक सीसी रोड नहीं डाल सकी। हम आवाम से भी गुजारिश कर रहे कि अपना कीमती वोट जो नीट कैंडिडेट है बीआरएस पार्टी का, उसको उसके हक में डालना बोल के आवाम से 13 नंबर जो डिवीजन के आवाम से हम गुजारिश कर रहे हैं। जय तेलंगाना, जय बीआरएस। को वोट डालकर भारी अक्सरियत से कामयाब करिए।